అయితే సామెతల గ్రంథంలో కొన్ని కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు, శుభప్రదమైన వైవాహిక జీవితానికి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో కొన్ని సూత్రాలు, ఒక 7 విషయాలు, 7 సత్యాలు ఆలోచన చేద్దాం. మనం అందరం ఎదిగిన వచనాలే కనుక సమయం అయింది. నేను కూడా అవుట్లైన్గా కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్తాను. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని. లెమూయేలు సొలొమోను రాజుకు అతని తల్లి ఉపదేశం చేసింది. కొంచెం ముందుకు వస్తే కింద చదువుకున్నాం కదా, ఏంటది? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. బాధపడద్దండి. కొత్తగా పెళ్ళైన పురుషుడు ఒక సవాళ్ళను ఎదుర్కోబోతుంటాడు కొన్నిసార్లు. పైన తల్లి, క్రింద ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? భార్య. తల్లి, భార్య. ఇదో పెద్ద సమస్య మన భారతదేశంలో. వేరే దేశాల్లో లేవు, సమస్య లేదు. ప్రేమ సత్యమైన తిరగట్లో విసరపడ్డాడు యేసుప్రభు కదా. ఇలాగే ఉంటుంది. అయితే ఇక్కడ తల్లి దేవోక్తులు చెప్తుంది, మంచి ఉపదేశం చేస్తుంది కదా. తగదు, మద్యపానాసక్తి రాజులకు తగదు, నీ బలము స్త్రీలకు ఇవ్వవద్దు, అది తగదు. చాలా విషయాలు చెప్తుంది కదా. అది మంచిది కాదు, అది తగదు అని చెప్పే తల్లులు ఉండడం మంచిది. క్రింద గుణవతి అయిన భార్య దొరకటం మంచిది, సుతించడం మంచిది, ఇలాంటి తల్లులు ఉండడం మంచిది, ఇలాంటి భార్య దొరకడం మంచిది. పిల్లరా కదా, మంచి విషయాలు ఎవరు చెప్పినా వినాలి. భార్య చెప్పినా వినాలి, తల్లి చెప్పినా వినాలి, ఎవరు చెప్పినా మంచి విషయాలు ఎవరు చెప్పినా వినాలి. మన కుటుంబానికి, శుభప్రదమైన కుటుంబానికి, వైవాహిక జీవితానికి మొదటి మెట్టిది. వారి అనుభవాలు చెప్తారు, వినాలి. నీతి సూత్రాలు చెప్తారు, వినాలి. కొన్ని హెచ్చరికలు చేస్తారు, వినాలి కదా. వినడం మంచిది, విధేయత మంచిది, లోబడడం మంచిది, లోబడడం మంచిది. కనుక అది మొట్టమొదటి విషయం. తల్లి మాట వింటాడు అనేది కాదు, తల్లి ఏ మాట చెప్పింది, భార్య మాట వింటాడు, భార్య ఏం చెప్పింది. ఈ విషయాలు అనేవి మనము వాటిని లెక్కలోకి తీసుకోవాలి. మంచి మాట, నీతి మాట, జీవితాన్ని కట్టే మాట, దేవోక్తుల, భక్తి సంబంధించిన విషయాల, పెద్దలు చెప్పిన, సేవకులు చెప్పిన, ఆ కుటుంబానికని కాదు మనకందరికీ అది మంచిది. అది మొదటి విషయం. రెండవది చూడండి, 11వ వచనం. కుటుంబంలో ఉండవలసిన మరొక నియమము, మరొక సూత్రం. 11వ వచనం చదవండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, వెలితి కలగదు. సరే, మంచిది, వెలితి కలిగినా పర్వాలేదు, కానీ కుటుంబానికి అవసరమైంది ఏంటి? నమ్మకం కదా. కుటుంబాలు నమ్మకం మీద కట్టబడతాయి. అతడు తన భార్య పట్ల నమ్మకం, అతడు తన భార్య యందు నమ్మిక ఉంచును.
అలాగే ఆమె తన భర్త యందు నమ్మిక ఉంచును. కుటుంబానికి అవసరమైనది నమ్మకం, అపనమ్మకం కాదు, నమ్మకం కదా. నమ్మకం ద్వారా కుటుంబాలు కట్టబడతాయి, సంపాదన వలన కాదు, సంపద వలన కూడా కాదు. కావాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని పైన చెప్పి 5వ వచనంలో ఏం చెప్తాడు? ఆ హెబ్రీలకు రాసిన పత్రిక, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అని చెప్తున్నాడు. పైన వివాహం అన్ని విషయంలో ఘనమైందని పౌలు చెబుతూ కిందేం రాస్తాడు? చాలాసార్లు కుటుంబాలు నష్టపోవడానికి కారణం ఏంటి? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కదా. ధనాపేక్ష లేని వారై, చాలా కుటుంబాలు డబ్బులు సంపాదించే యంత్రాలు కర్మాగారాలుగా మారిపోయాయి. చివరికి ఎవరికి వారు అన్నట్టుగా ఏదో కారాగారాల్లో బ్రతుకుతున్నట్టుగా చాలా కుటుంబాలు బ్రతుకుతున్నాయి. కానీ డబ్బు సంపాదించే యంత్రాలుగా ఉంటే కుటుంబాలు పాడైపోతాయి, నష్టపోతాయి. ధనాపేక్ష లేని వారై, డబ్బు అవసరమే కానీ అదే ముఖ్యం కాదు. డబ్బు జోబులో ఉండాలి, తల్లో కాదు. సంపాదనల పైన ఆధారపడితే సంసారం దెబ్బతింటుంది. సంపాదించకూడదని కాదు, అదే మనకు సంతోషాన్ని ఇవ్వదు, అది మన కుటుంబాన్ని నిలబెట్టదు. డబ్బుతో మనం దేన్ని కొనలేము, కట్టలేము. అది మనకు అవసరమైంది అంతే. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. తృప్తి కదా. ఈ తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నమ్మకం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు, లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి తృప్తి కలిగి ఉండండి. ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, చూచుడు చేత కంటికి తృప్తి లేదంట, వినుట చేత చెవికి తృప్తి లేదంట. తృప్తి లేకుండా మనిషి బతికేస్తా ఉన్నాడు. ఒక ఆమె చీరల షాపుకి వెళ్ళింది, దూసుకొని పోతు ఇటు చెప్పిపోయింది వాడికి. ఇటంటే ఏమన్నా 2000 రూపాయల చీరలు అయినది, ఇట్లంటే 2000 రూపాయల చీర అయినది. ఇక్కడ నుంచి అరుస్తా ఉన్నాడు. అక్కడ చూపించేవాడికి, మేడంకి 2000 రూపాయల చీర ఏంట్రా. ఒకటి కొత్తగా చీర, వాడికి ఏం అర్థం కాలేదు. వెనక నుంచి వచ్చి, సార్ మన దగ్గర 500 రూపాయల చీరలే కదా అన్నాడు. 2000 రూపాయల చీరలు మన షాప్లో లేవు. ఇప్పుడు కొత్తగా చేరాడు, 500 రూపాయల చీరే 2000 రూపాయల చీరలు. కస్టమర్ సాటిస్ఫాక్షనే మన సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫాక్షనే మన సాటిస్ఫాక్షన్. వేసేది ఎంత? 500 రూపాయలు. రేట్ ఎంత? రేట్ ఎంత? కొన్నిసార్లు అలాంటి తృప్తిని ఎత్తుక్కుంటుంటారు. అది మోసంతో కూడింది, మాయతో కూడింది. కానీ దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి అసలైన తృప్తిని మనకిస్తుంది. అందుకే మీకు కలిగిన వాటితో మీరు తృప్తి పొంది ఉండండి. లేని వాటి కోసం అరువులు చాపొద్దు, లేని వాటి కోసం అరువులు చాపొద్దు. చాలా కుటుంబాల్లో అది లేదు, ఇది లేదు, చిన్న భిన్నం అయిపోతుంటాయి. అన్నతో అన్నాడు ఎవరో ఎలకానా, అమ్మా పిల్లలు లేదని నడుస్తామే, 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కాదా. 10 మంది పిల్లల కంటే నేను విశేషమైన వాడను కాదా. 10 మంది పిల్లల కంటే నేను విశేషమైన వాడను కదా. భర్త భార్యకు విశేషమైన వాడు కదా. వస్తువుల కన్నా, సరుకుల కన్నా. ఇంత పొడుగు రాసింది ఒక ఆమె సరుకుల లిస్ట్. తేవడానికి పోతుంటే మన పైనుంచి ఇంకోటి రాసుకోమంటాము, వాటిక అని. ఏంది మర్చిపోయింది ఏం చెప్పండి? వాటిక. వాడు అన్నాడు వీటికే లేదు అన్నాడు. వీటికే లేదు, మన వాటిక.
వాటికా మళ్ళా కాటికా ఇంత పొడుగు రాసి జోబులు ఎట్టిట్టు అనుకుని పోతుంటే మళ్ళీ పైనుంచి చెప్తుంది ఏమని వాటికాలు. వాటికా ఏ రాయలే కదా, వీటికే లేదు. కొన్నిసార్లు కలిగిన వాటితో ఉన్నవాటితో సంతృప్తి కలిగి ఉండడం కుటుంబానికి క్షేమం. కొత్త కుటుంబాలైనా పాత కుటుంబాలైనా సంవత్సరాలుగా వైవాహిక జీవితాల్లో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. కాబట్టి సంతుష్టి సహితమైన దైవభక్తి అనేది చాలా లాభ సాధనం. నమ్మకం. 12వ వచనం చదవండి. మరొక విషయం. సామెతల గ్రంథం 31:12 ఎక్కడికి పోద్దండి. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయదు కానీ కీడేమి చేయదు. బ్రతుకు దినములన్నీ ఆమె మేలే చేస్తుంది. అందుకే బైబిల్లో రాశాడు, భార్య దొరికిన వానికి తేలా మేలు దొరికాను, భార్య దొరికిన వారికి మేలు దొరికాను. ఎందుకు? ఆమె బ్రతుకు దినములన్నీ ఏం చేస్తుంది చెప్పండి? మేలేం చేస్తుంది అన్నాడు. ఒకవేళ మేలు చేయకపోయినా భర్త భార్యను ప్రేమించాలి. చాలా వృద్ధులు ఒక రెస్టారెంట్ లో తినడానికి వెళ్ళారు. ఆమె తింటా ఉంది, ఈ ముసలాయన ఊరికే ఉన్నాడు. ఆమెలో తింటా ఉంది, ఈయన మాత్రం ఊరికే ఉన్నాడు గమ్ముగా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు పక్క టేబుల్లో కూర్చున్నారు. వాళ్ళు ఇద్దరు తింటా ఉన్నారు. ఈయన చూసి కోపం వచ్చేసింది. వాడు కోపం వచ్చి ఆ ముసలాయన వచ్చి తిట్టేశాడు. ఆయన అలా ఎదురుగా కూర్చున్నాడు, నువ్వు మాత్రం తింటా ఉన్నావు, ఆయనకి పెట్టచ్చు కదా, ఆయన కూడా తినమనొచ్చు కదా. ఈ ముసలాయన ఇట్టిన్నాడు, ఇట్లా ఆగండి అన్నాడు. ఒకే పళ్ళ సెట్ ఉండేది, ఒకే పళ్ళ సెట్. ఆమె తినిన తర్వాత నాకు ఇస్తాను, నేను కడుక్కొని మళ్ళీ ఏం తింటాను. అంటే మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారు. అండర్స్టాండింగ్ లో లేని వాళ్ళు ఎవరు చెప్పండి? పళ్ళ సెట్ ప్రేమ అది. వాళ్ళు బాగా మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారు, వీళ్ళు అండర్స్టాండింగ్ లో లేరు. ఆలోచన చేయండి. ప్రేమ ఆమె కీడు చెయ్యదు, నేనేం చేస్తుంది, మంచిగా చేస్తుంది. కొన్నిసార్లు అండర్స్టాండింగ్ లో లోపాలు ఉండొచ్చు, అయినా కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. బైబిల్ చెప్తుంది. మన నిజామాబాద్లో ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా అని ఒకరు ఒక క్వశ్చన్ వేశారు. ప్రశ్న ఉత్తరాల సమయం అది. ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా అని. దానికి నేను చెప్పిన జవాబు ఏంటంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చో లేదో బైబిల్ చెప్పలేదు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం తప్పకుండా ప్రేమించాలి. ఎవరిని? భార్యని. ఆదికాండములో ఇస్సాకు తన భార్యను పరిగ్రహింపగా ఆయన అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించను. తన తల్లి అయిన శారా గుడారములోనికి ఇస్సాకు తన భార్యకి ఇచ్చిన స్థానం ఏంటి? నువ్వు ఇచ్చే స్థానం ఏంటి? నేను ఇచ్చే స్థానం ఏంటి? తల్లి స్థానం ఇచ్చాడు. తల్లి గుడారంలోకి తీసుకెళ్ళాడు. పిల్లరా, కాబట్టి ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయదు, కీడేమి చెయ్యదు. కీడు చేయదు, మేలే చేస్తుంది, కీడు చేయదు. ఆ తర్వాత 16వ వచనం. ఆమె
తేడాలన్నీ వచ్చేది ఇక్కడే. తేడాలన్నీ ఇక్కడే వస్తాయి. ఎక్కడ చదవండి పూర్తిగా. తీసుకొను మంచిది. తాను కూడబెట్టిన ద్రవ్యమా, తాము కూడబెట్టిన ద్రవ్యమా? తాను కూడబెట్టిన ద్రవ్యమా, తాము కూడబెట్టిన ద్రవ్యమా? తానా తామా? తామంటే అర్థం ఏంటి? భర్తకు తెలియకుండా పోపు డబ్బాలో, బీరువాల్లో, బ్యాగుల్లో ఏదో ఏం దాచుకుంటారులే కానీ ఇక్కడ ఈ గుణవతి అయిన భార్య తాము కూడబెట్టిన, అంటే తాను కూడబెట్టేది భర్తకు తెలుసు, భర్త కూడబెట్టేది భార్యకు తెలుసు. ఇద్దరు కలిసి ఖర్చు చేయడమే కాదు ముఖ్యం, పొదుపు చేయడం కూడా అవసరం. ఖర్చు చేయడమే కాదు, పొదుపు చేయడం, కొంత సేవింగ్. బైబిల్ దానికి వ్యతిరేకం కాదు, బైబిల్ దానికి వ్యతిరేకం కాదు. వారు కూడబెట్టిన ద్రవ్యముతో వారు ఒక పొలాన్ని కొంటారు, వారు వ్యవసాయం చేస్తారు, వారు పని చేస్తారు, వారు కష్టపడతారు. అందుకే అతని లాభప్రాప్తికి వెలిగి కలగదు. ఆమె కథను పట్టుకుంటుంది, వణుకుతుంది, బలంగా పనిచేస్తుంది, అవసరాలు పట్టుకుంటుంది. ఎన్నో విషయాలు చెప్పాడు, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. ప్రేమైన వాళ్ళరా, కనుక కదా కూడబెట్టే విషయంలో, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. భార్యాభర్తలు యథార్థంగా ఉండాలి. భార్యకు తెలియని రహస్యం భర్త దగ్గర ఉండకూడదు, భర్తకు తెలియని రహస్యం భార్య దగ్గర ఉండకూడదు. తాము కూడబెట్టిన ద్రవ్యము చేత, ఇది ఒక సూత్రం. 5వదిగా 20వ వచనం చదవండి. 5వదిగా 20వ వచనం చదవండి. మేము కూడబెట్టుకునే పనిలోనే ఉంటాము, ఇదే మా పని అనుకుంటే పొరపాటు. ఆమె దీనులకు చెయ్యి చాపును. దీనులు ఉన్నారు, బీదలు ఉన్నారు మన చుట్టూ. ఆ ధనవంతుడైన తెలిసిన లూకాసు వార్తలో ఆ ధనవంతుని వాకిట లేదా ముంగిట ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. ఆ దరిద్రుడిని ఆ ముంగిట ఉంచింది ఎవరు చెప్పాలి? ఎవరు ఉంచారు చెప్పండి? దేవుడే ఉంచాడు, దేవుడే ఉంచాడు. ఆ ధనవంతుని హృదయం కలగాలి, ఆ ధనవంతుని హృదయం మారాలి. ఆ ఇంటి వాకిట ముంగిట ఆ దరిద్రుడిని చూసినప్పుడు దేవుడు నాకు దయ చూపాడు, కృప చూపాడు, నాకు సుఖ సంతోషాలు ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, కాబట్టి నేను దీన్ని పంచుకుంటా, నేను కొంచెం పంచుకుంటా. నా ఆస్తిని పెంచుకుంటా కాదు, నా సంపాదనలో కొంత పంచుకుంటా. సేవక, పరిచర్యక, దైవ సేవకులక, దీనులక, బీదలక, విధవరాలక. పిల్లరా, ఆమె దీనులకు చెయ్యి, ఆమె కాదు అతడు చేతులు చాపేవారుగా ఉన్నారు. అలాంటి కుటుంబాలు బాగుంటాయి, సుందరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి కూడబెట్టడం పిసినారులో తయారు కాకూడదు. ప్రపంచంలోనే ధనిక స్త్రీల్లో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు హెట్టి గ్రెయిన్. కోట్ల సంపదలు ఆమెకున్నాయి. వెన్న తీసిన పాలధర కోసం వీధిలో ఒక పిల్లాడితో కొట్లాడుతూ పోరాడుతూ తనలో రక్తస్రావము జరిగి అక్కడికక్కడే చనిపోయింది. ఆమె వెనకెళ్తుంది ఆస్తి, కోట్ల ఆస్తి.
ఆమె కొట్లాడింది దేనికోసం? అది కూడా వెన్నదీసిన పాల ధర. ఆ రూపాయో ₹1 కోసం కొట్లాడుతుంది. బ్లడ్ క్లాట్ అయి చనిపోయింది. జరిగిన విషయం ఇది. అలాంటి పిసనాలు ఉన్నారా? ఉన్నారు. అలా ఉండకూడదు. అందుకే వివాహం అన్ని విషయంలో ఘనమైందని చెప్తూ ఆతిథ్యం చేయ మరొకడు అని చెప్పాడు. లింక్ ఉంది దీనికి, ఎవ్రీ పత్రికలోనే. కావాలంటే ఇంటికే చదువుకోండి. ఆతిథ్యం చేయ మరొకడి. కొందరు ఎరుగకలే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. వివాహం అన్ని విషయంలో ఘనమైందని మాత్రమే రాసుకుంటాం. ఆ చుట్టుప్రక్కల అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్పాడు కొన్నిసార్లు మర్చిపోతాం మనం. ఆతిథ్యం చేయ మరొకడి. ఇరవై 23వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం. ఆమె కుమారుడు లేచి ఆమె ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతి ఒక్క ధర్మం అనుసరించి ఉన్నారు. కానీ 23వ వచనమా 31, 23 అదేనా? ఆమె పెనిమిటి దేశపు కట్టలతో అది గౌరి వద్ద పేరు కొనిన వాడై ఉండును. చూడండి, భర్త ఎక్కడ కూర్చుంటాడంట? ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడు, గౌరుని యొద్ద పేరు పొందిన వాడు అయి ఉంటాడు. దానికి కారణం ఏమంటే ఈ గుణవతి అయిన భార్య. భర్త సమాజంలో గౌరవించబడాలన్నా అవమానించబడాలన్నా దానికి కారణం ఎవరంటే భార్య. అలాగే భర్త విషయం కూడా ఒకరికొకరు ప్రశంసించుకున్నప్పుడు, గౌరవ మర్యాదలు చూపుకున్నప్పుడు, మన్నన చేసుకున్నప్పుడు అతడు దేశపు పెద్దలతో కూర్చున్నాడంటే దానికి కారణం ఆ వెనకున్న గుణవతి అయిన భార్య. ముఖ్యంగా ఆమె జ్ఞానం కలిగి నోరు తెలుసుకొని ఉంది కదా. ఈ నోరుతోనే చిక్కులన్నీ. ఆమె జ్ఞానం కలిగి నోరు తెలుసు. కొంతమంది ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఏం మాట్లాడతారో తెలియదు. నోటిని అదుపులో ఉంచుకోరు. ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఒక ఆమె పాస్టర్ దగ్గరకు వచ్చి, అయ్యా నా నోరు మంచిది కాదు, అందరిని తిడుతుంది, అది ఇది మాట్లాడుతుంది, కాబట్టి దాన్ని బలిపీఠం మీద పెట్టాలని అనుకుంటున్నానండి. ఆయన అన్నాడు, అంత పెద్ద బలిపీఠం మా సంఘంలో లేదమ్మా. అంత పెద్ద బలిపీఠం మా సంఘంలో ఆమె జ్ఞానము కలిగిన నోరు తెలుసు. ఆమె జ్ఞానము గల ఉపదేశం చేయండి. చాలా విషయాలు ఉన్నాయి. అందుకే అతని భర్త ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో ఆయన కూర్చున్నాడు. నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా భర్తకు గౌరవం. అలాగే భర్త ఆమె బలహీనమైన ఘటనలు ఎరిగి ఆమె స్థానాన్ని ఆమెకి ఇవ్వాలి. సన్మానించడం అంటే అర్థం ఏంటంటే పూలంటే సెలవు చెప్పడమో కాదు. పేదపత్రికలో చెప్పింది ఆమె స్థానంలో పెట్టు. ఆమె స్థానం ఏంటో ఆ స్థానాన్ని నువ్వు తీసేయద్దు. ఆమె నీకు తోటిది, ఆమె నీకు సాటి అయిన సహాయం కదా. మిలిటరీలో సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళ స్థానాలు అక్కడ నిలబడి ఉండాల్సిందే. ఆ స్థానాలను ఎవరు తప్పించలేరు. అలాగే కుటుంబంలో భార్యగా స్థానం, భర్తగా స్థానం, అదే సన్మానం అంటే. భార్యగా ఆమెకి ఇచ్చే స్థానం ఏంటి? భర్తగా నువ్వు ఆయనకి ఇచ్చే గౌరవం ఏంటి? ముప్పై 31వ వచనం గౌరవం 7వది చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ
యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, కొనియాడబడను. చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం ఇయ్యను. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగను. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. కదా గౌరవ దగ్గర భర్త దేశపు పెద్దల దగ్గర కూర్చోవడమే కాదు, కానీ గౌరవ దగ్గర ఈమె పనులు కొనియాడబడునని రాశాడు. కారణం ఏంటంటే కదా భయభక్తులు అన్నాడు. భయభక్తులు ఈనాడు మనకు అవసరమైంది ఏంటంటే కుటుంబాల్లో ఉండవలసింది దేవుని యందు భయభక్తులు. కదా భయభక్తులు కలిగిన కుటుంబం, భయభక్తులు కలిగిన భార్య, భయభక్తులు కలిగిన భర్త, భయభక్తులు కలిగిన అమ్మా నాన్నలు, భయభక్తులు కలిగిన అత్తాబాబలు, భయభక్తులు కలిగిన పిల్లలు కూడా ఉన్నారు అక్కడ. లేచి ధన్యవాదాలు అంటారట ఎవరిని? అలా అనే పిల్లలు ఉన్నారా? భర్త అంటాడంట, అమ్మా నువ్వు పతివ్రతా ధర్మాన్ని అనుసరిస్తున్నావు అని భర్త అంటాడంట. ఎలాంటి మెచ్చుకోళ్ళు ఉన్నాయి చూడండి, ఎలాంటి పొగడ్తలు ఉన్నాయి చూడండి, ఎలాంటి మాటలు ఉన్నాయి చూడండి. రేపే మాటలు కాదు, వివాదాలకు రేపే మాటలు లేవు. ఒకరినొకరు ప్రోత్సహించుకునే మాటలు, పొగుడుకునే మాటలు, ప్రేమ గల మాటలు, మంచి మాటలు. ఆ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. శుభప్రదమైన వైవాహిక జీవితానికి, కాపురానికి అవసరమైన 7 సూత్రాలు. ఇంకొక 7 కూడా వెతికితే దొరుకుతాయి. 14 సూత్రాలు కూడా అనుకోండి, ఏం తప్పేం లేదు. నేను 7 విషయాలు చెప్పాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి అలాగే మన కుటుంబాలను కట్టుకుందాం, ప్రభు కోసమై నిలబెట్టుకుందాం. ప్రభువే కాపాడునుగాక. ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.